వైఎస్ఆర్ మరణం రాష్ట్ర ప్రజలనే కాదు అంతర్జాతీయ సమాజాన్ని ఉలికిపడేలా చేసింది. ప్రపంచ ప్రాధాన్యత కలిగి ఘటనల్ని రిపోర్ట్ చేసే బీబీసీ వైఎస్ఆర్ మృతికి నివాళులర్పిస్తూ అశేష ప్రజాదరణ కలిగిన భారతీయ రాజకీయవేత్తగా అభివర్ణించింది. ఖండాంతరాలు దాటిన వైఎస్ఆర్ ఖ్యాతికి అద్దం పడుతూ ఘన అక్షరాంజలి సమర్పించింది. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం ఒక్క మన రాష్ట్రాన్నే కాదు, సరిహద్దుల్ని చెరిపేసి ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన వార్తలని ప్రసారం చేసే బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థ వైఎస్ మరణానికి నివాళి అర్పిస్తూ ప్రత్యేక కథనాన్ని రిపోర్ట్ చేసింది. అత్యంత ప్రభావశీలమైన మాస్ బేస్ ఉన్న భారత నాయకుడిగా అభివర్ణించింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ఆమోదయోగ్యమైన నేతగా ఎదిగారని కొనియాడింది. ఎన్ని విమర్శలిచ్చినా ప్రజా సంక్షేమ విధానాలను కొనసాగించారని పేర్కొంది. వైఎస్ఆర్ మరణంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే నేత కరువయ్యారని అక్షర రూపం ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఆయనను ఎట్లా చూస్తున్నారనే దానికి నిదర్శనంగా ఇవాళ బీబీసీ రాసిన నివాళి మనకు నిలబడుతుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో చేపట్టిన ప్రజల సంక్షేమానికి సంబంధించి ఆయన తీసుకున్న కార్యక్రమాల గురించి, ఆ కార్యక్రమాల్ని ఆయన ప్రత్యర్థులు ఎట్లా దాన్ని అవహేళన చేసే ప్రయత్నం చేసినారు, ఎట్లా దాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు అనేది బీబీసీ సంస్థ చెప్పింది. అయినప్పటికీ ఆయన తట్టుకొని నిలబడి ఆ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల్లో ఎటువంటి ప్రతిష్ట సంపాదించుకున్నారనేది కూడా ఇవాళ బీబీసీ సంస్థ చెప్పింది ఈ నివాళిలో. నిజానికి ఈ నివాళి, బీబీసీ నివాళి ఎటువంటి సమయంలో వచ్చిందంటే, మన దేశంలోనే రాజశేఖర రెడ్డి గారి మరణానంతర పరిస్థితిని చాలా హీనమైన పద్ధతుల్లో, చాలా నీచమైన పద్ధతుల్లో బురద జల్లే ప్రయత్నము లేదా వక్రీకరించే ప్రయత్నం మన దేశ మీడియాలోని ఒక సెక్షన్ చేస్తున్న సమయంలో బీబీసీ ఇటువంటి నివాళులు అర్పించడం అనేది, అట్లా వక్రీకరిస్తున్న రాజశేఖర రెడ్డి గారి మరణానంతర పరిస్థితిని, మరణానంతరం జరిగిన ఆత్మహత్యల్ని కానీ హఠాన్ మరణాలని కానీ రిడిక్యూల్ చేయడానికి, అంటే అవహేళన చేసే విధంగా ఏవైతే మన దేశంలోని ఒక మీడియాలోని ఒక సెక్షన్ చేస్తున్నదో దానికి బీబీసీ రాజశేఖర రెడ్డి గారికి సమర్పించిన నివాళి అటువంటి ప్రయత్నాలకు పెద్ద చెంపపెట్టుగా ఉంటుందనేది నా భావన. రైతుల ఆత్మహత్యలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న పరిస్థితుల్లో పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో నడిపారని పేర్కొంది. చంద్రబాబు వివాదాస్పద సంస్కరణలను పక్కనబెట్టి సామాజిక ప్రజాస్వామిక రాజకీయాలు విధానాలతో కొత్త శకాన్ని ప్రారంభించారని అభిప్రాయపడింది. జలయజ్ఞం, పింఛన్లు, పనికి ఆహార పథకం విజయవంతంగా కొనసాగేందుకు ఎంతో శ్రమించారని బీబీసీ రిపోర్ట్ చేసింది. ఆయన లేని లోటును పూడ్చడం కష్టమని నివాళి అందించింది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం రాష్ట్రాన్నే కాదు ప్రపంచ పౌరులందరినీ నిశ్చేష్టుల్ని చేసింది. అంతర్జాతీయ ఘటనల్ని తప్ప మరోదాన్ని రిపోర్ట్ చేయని బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత రాజకీయవేత్తగా వైఎస్ఆర్ మరణం తీరని లోటని పేర్కొనడం ఆయనను యూనివర్సల్ లీడర్గా చరిత్ర పుటల్లో లిఖింపజేసింది. కెమెరామెన్ శంకర్తో వెంకటేష్, సాక్షి టీవీ, హైదరాబాద్.